కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన విషాద ఘటన మనుషుల్లోని భయంకరమైన క్రూరత్వాన్ని బయటపెట్టింది. అధికార మదం, అహంకారం తలకెక్కితే సమాజం ఎంత దుర్గతి పాలవుతుందో చూపెట్టింది. లేకుంటే 2 నెలల పసికందును కాలితో తన్ని ప్రాణం తీయడం ఏందసలు? అసలు వీళ్ళు మనుషుల, మానవ రూపంలో సంచరిస్తున్న మృగాల? పచ్చి బాలింతను, పసిపిల్లను చూసైనా కనికరం కలగలేదా? ఒక వ్యక్తి చేసిన ఈ ఘోరమైన తప్పుకు జాతిని లేదా కులాన్ని తప్పుపట్టడం పద్ధతి కాదేమో, కానీ జరిగిన ఘోరం మాత్రం మాటలకు అందని అమానుషం. మరి కుమ్మెర ఘటన సమాజానికి నేర్పిన పాఠం ఏంటి? దీన్ని మనం ఒక మనుషులుగా ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క తెలంగాణే కాదు, యావత్ సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగింది. పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారు. ఆ 2 నెలల చిన్నారికి కులం తెలుసా, మతం తెలుసా? క్రూరమైన చర్యలకు దిగి ఓ పసిపాప ప్రాణం తీసిన దుర్మార్గులకు ఎలాంటి శిక్ష పడాలి? నిందితులను కటకటాల పాలు చేయాల్సింది పోయి బాధిత కుటుంబానికి అండగా నిలవని పోలీసుల తీరును ఎలా చూడాలి? ఇది అత్యంత హేయమైన చర్య కాదా? సమాజంలో ఈనాటికి కులం పేరుతో దాడులు జరగడం ఎంత దారుణం! కుమ్మెర మల్లన్న జాతర మరణ మృదంగం. నాగర్ కర్నూలు కుమ్మెర జాతరలో అమానుష ఘటన. మల్లన్న దర్శనంలో చంద్రకళ కుటుంబం అడ్డగింత. చంద్రకళతో పాటు ఆమె కుటుంబంపై దాష్టీకం. 2 నెలల చిన్నారని కాలుతో తన్నిన కసాయిలు. తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన చిన్నారి. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే బాధితులనే బెదిరించిన పోలీసులు. అసలు పేపర్ లేదు, అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడ కూడా రాపించిన పాపని. ఇప్పుడేమో మీరేం చేసిరో, మీరు పాలించినట్టు మీరేం చేసిరో, పాపకి మీకు మీ వల్లనే ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో పోలీసుల అలసత్వం. నాగర్ కర్నూలు మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన అమానుష ఘటన యావత్ తెలంగాణను దిగ్భ్రాంతికి గురిచేసింది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని జాతర నిర్వాహకులు అడ్డుకొని అమానుషంగా దాడికి దిగారు. తక్కువ జాతి వారని గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ను, కోడలిని, కూతురుని బూతులు తిడుతూ అత్యంత పాశవికంగా కొట్టారు. 2 నెలల చిన్నారి ముఖం చూసైనా వదిలేయమని చంద్రకళ కుటుంబ సభ్యులు వేడుకున్నా మనసు కరగలేదు. మారణకాండను ఆపలేదు. అంతే, అప్పటి వరకు తల్లి ఒడిలో ఉన్న చిన్నారి పేరెత్తేసరికి నిర్వాహకులకు చిర్రెత్తుకొచ్చింది. అందాక చంద్రకళ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేసిన దుర్మార్గులు తల్లి ఒడిలో హాయిగా సేద తీరుతున్న అభంశుభం తెలియని చిన్నారిని బయటకు ఈడ్చారు. కసాయి హృదయంతో కాలుతో 2 నెలల చిన్నారి డొక్కలో తన్నారు. ఈ దాడిలో పాపం ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించగానే చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఇక్కడ దారుణమైన చిన్నారి మరణానికి కారణమైన నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే నాగర్ కర్నూలు పిఎస్లో పోలీసులు తిరిగి బాధితులనే బెదిరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 రూపాయలు దేనికని అడిగినాం. అంటే టికెట్ ఉందో, టోకెన్ ఉందని అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడి బోసే
చెప్తాను అంటూ నువ్వు కాపను అయితే నువ్వు కాపను మేము కూడా గలీజ్గా మాట్లాడుతూ నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు ఎక్కువ జాతలు నీకు కట్టు విలువ ఉంటుందని కూడా మా అమ్మ అన్నది. సో ఈయనకి చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు, బరికాల రూమ్లు ఉన్నారు, గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. ఈయన అప్పటికి 4 ఉన్నారు అక్కడ, 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు. వీళ్ళని కొట్టిన తర్వాత ఉండి రూమ్లకు తీసుకున్నారు, బరికాల రూమ్లకు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లకు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకండి అని మీ కాలు మొక్కమని తర్వాత పాప అన్న పాప మొక్కని చూడండి అన్న మీ కాలకాడ కొట్టాలి, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాలకాడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు. వాళ్ళు అక్కడ ఇచ్చినట్టు ఈ పేపర్ కూడా లేదు అక్కడ. ఈ జిరాక్స్ మా దగ్గర వెతుకున్నాం మాకు ఇది ఉండాలని. అక్కడ చూస్తే అసలు ఈ పేపర్ లేదు, అందులో కొట్టినట్టు పాపను కొట్టినట్టు ఇక్కడ కూడా ఉంది, అసలు ఇక్కడ కూడా రాపించిన పాపని. ఇప్పుడు ఏమో మీరేం చేసిరు, మీరు పాలించినట్టు మీరేం చేసిరో పాపకి మీకు మీ వలన ఏమైందని ఇక్కడ మాట్లాడుతున్నారు సార్. కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం ఘటన తెలంగాణను కుదిపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 2 నెలల శిశువు చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా అటు ప్రభుత్వం ఇటు పోలీసులు న్యాయం చేయలేకపోవడం ఇంకో దారుణం. దాడి చేసిన 8 మందిపై హత్య కేసు నమోదు చేయకుండా చేతులెత్తేయడంతో బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. రజక, దళిత, బహుజన, బీసీ, ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని తెలంగాణ వ్యాప్తంగా కదం తొక్కింది. కుమ్మెర ఘటనపై కదం తొక్కుతున్న ప్రజా సంఘాలు. సర్కారు తీరుపై భగ్గుమంటున్న యావత్ తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణానికి కారణమైన 8 మందిపై హత్య కేసు నమోదు చేయకుండా పోలీసులు చేతులెత్తేయడంతో బీఆర్ఎస్ తో పాటు దళిత, బహుజన, బీసీ, ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. నాగర్ కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేయగా అఖిలపక్షంతో పాటు సిపిఎం, బీఎస్పీ, బహుజన ప్రజా సంఘాలు, రజక కుల సంఘాల రాష్ట్ర ప్రతినిధులు సందర్శించి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో కుమ్మెర ఘటన బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మల్లన్న దర్శనం అడిగిన పాపానికి దాడి చేసి చిన్నారిని చంపేశారని నిప్పులు చెరిగారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకుల్ని కాపాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుమ్మెర ఘటన బాధితులను పరామర్శించి తక్షణ సాయం కింద ₹1,00,000 అందజేశారు కేటీఆర్. బాధిత కుటుంబానికి ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మధుసూదన్ రెడ్డి కాలితో పసికందును తన్నడంతో ఇంటర్నల్ గా గాయాలై చికిత్స పొందుతూ మరణించిందనేది బహిరంగ రహస్యమని కేటీఆర్ విమర్శించారు. దాడికి కారకులంతా సీఎం బంధువులు అయినందుకే వారిపై కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. కుమ్మెర సర్పంచ్ తుకారాం రెడ్డి ఎమ్మెల్సీ బావమరిది కావడం వల్లే వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ సదరు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఇంటి నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే శిశువు మృతికి సంతాపం తెలుపుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, రజక, బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణానికి కారకుడైన తుకారాం రెడ్డిని సర్పంచ్ పదవి నుంచి తప్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చంటిపాప ఉందని, బాలింత అని కూడా చూడకుండా ఫుట్బాల్ ని తన్నినట్టుగా 2 నెలల శిశువు మరణానికి కారకులైన రెడ్లపై వెంటనే హత్య కేసు నమోదు చేయాలని నినదిస్తున్నారు. ఇంతటి దారుణం జరిగినా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ఆరోపించారు. పసిబిడ్డ చనిపోయిన విషయమై సీఐ అశోక్ రెడ్డితో మాట్లాడితే నిర్లక్ష్య ధోరణి అవలంబించారని రజక సంఘం నేతలు అంటున్నారు. ఎస్పీ లేదా డీఎస్పీ ఈ కేసు విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని వాపోతున్నాయి.
కుమ్మెర ఘటనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. సర్పంచ్ పక్కన ఉండి కూడా దాడి చేసిన వారిని ఏమనలేదంటే దగ్గర ఉండి మరీ దాడి చేయించినట్టు భావించాల్సి వస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అండతో పోలీసులు కేసు పెట్టే విషయంలో తాత్సారం చేస్తున్నారు అన్నది 100% నిజం. సీఎం సొంత జిల్లాలో ఇంతటి అమానవీయ ఘటన జరిగినా స్పందించకపోవడం ఇంకో దారుణం. కుమ్మెర మల్లన్న జాతరలో పసికందును పట్టన పెట్టుకున్న ఘటనపై ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు బగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు రజక కుటుంబంపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అమానుష ఘటనను అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. 2 నెలల పసికందును తన్ని చంపిన అగ్రవర్ణ వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పసికందు తల్లిదండ్రులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఈరోజు ఒక మహిళ 2 నెలల పసిగుడ్డును ఇట్లా ఎత్తుకొని, అయ్యా కనికరించండి, తన్నొద్దు, నా బిడ్డ ఉందన్న కూడా కాలితో తంతే ఎగిరిపోయి బండ మీద పడ్డాడు పిల్లోడు. ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు తీసుకోలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. బాధిత కుటుంబం బాధలో ఉంది, భయపడుతూ ఉంది. ప్రభుత్వం ఆత్మరక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ₹1 కోటి నష్టపరిహారం ఆమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమెకు ప్రభుత్వంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూలులో బీసీ, ఎస్టీ, ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పసికందు మృతికి కారణమైన వ్యక్తులపై బగ్గుమన్నారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించని పోలీసుల తీరును ఖండించారు. అగ్రకుల అహంకారం, అధికార మదంతోనే రజక కుటుంబంపై దాడి చేశారని మండిపడ్డారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో రజక కుటుంబాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూల మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఇందులో వందలాది మంది పాల్గొని మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అగ్రవర్ణాల అహంకారానికి ఒక నిరుపేద పసిపాప బలి కావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని రజకులు మండిపడ్డారు. కాలితో తన్నడం వల్లనే ఆ చిన్నారి మరణించిందని ఆరోపించారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. సిద్దిపేట జిల్లాలోని మండల కేంద్రమైన ములుగు రాజీవ్ రహదారిపై రజక, ఎంఆర్పీఎస్ సంఘాలు ధర్నా నిర్వహించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుష దాడిని తీవ్రంగా ఖండించింది పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ. 2 నెలల పసికందును బలి తీసుకున్న దుండగులపై వెంటనే ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుండగులు ఏ పార్టీ వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకుని హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు బీసీ జిల్లా జేఏసీ అధ్యక్షురాలు దాసరి ఉష నాయకులు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిమ్న వర్గాలు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. ప్రభుత్వం, పోలీసు శాఖ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఫైనల్గా ఒక మాట. కుమ్మెర జాతరలో 2 నెలల చిన్నారి మరణం తీరని ఒక విషాదం. అది ఒక క్రైమ్ రిపోర్ట్ కాదు, ఒక పోలీసు కేసు ఫైల్ నెంబర్ అంతకన్నా కాదు, ఒక వ్యక్తిగత ఘర్షణ కానే కాదు. తెలంగాణ సమాజం తనను తాను చూసుకునే నైతిక అద్దం. మనం ఏం అవుతున్నామో, ఏం కావాలనుకుంటున్నామో, ఏం కావాలో చెప్పే భయంకరమైన నిజం. 100 రూపాయల కోసం తక్కువ జాతి అనే ముద్రతో ఒక చిన్నారి ప్రాణం తీసిన కుమ్మెర ఘటన సమాజపు అంతరాత్మను కుదిపేసే ఒక నిశ్శబ్ద శబ్దం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. అవును, అది నిశ్శబ్ద శబ్దమే. మరి ఆ శబ్దం సమస్త సమాజానికి వినిపిస్తుందా? మన దేశ రాజ్యాంగం గర్వంగా చెప్పుకునే సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అన్న మాటలు ఏమైపోతున్నాయి అసలు? ఇది దుర్మార్గం కాదా? డిజిటల్ యుగం, అంతరిక్ష యాత్రలు, గ్లోబల్ టెక్నాలజీ గురించి మాట్లాడే సమాజం ఇంకా మనుషులను జాతులుగా వర్గీకరించి హక్కుల్ని రద్దు చేసి ప్రాణాలకు తక్కువ విలువ ఇచ్చే స్థాయికి దిగజారుతుందా? ఎంత అమానుషమైన అంశమిది! దేవుడి దర్శనానికి వచ్చిన ఒక రజక కుటుంబాన్ని తక్కువ జాతి అని, దేవుడిని చూసే అర్హత లేదని తన్ని తరిమేయడం, కనీస మానవత్వం చూపించకుండా చిన్నారి ప్రాణాలు తీయడం ఎంత రజక కుటుంబానికి దేవుడిని చూసే అర్హత లేదని చెప్పిన మాట ఒక వ్యక్తికేమీ కాదు, శతాబ్దాలుగా సమాజంలో నాటుకుపోయిన ఒక సిద్ధాంతం. మహిళలను కిందికి తోసేయడం, పిల్లవాడిని కొట్టడం, చివరకు ఒక చిన్నారి ప్రాణం పోవడం, ఇవి కేవలం హింస కాదు, మన సమాజంలో పాతుకుపోయిన, నాటుకుపోయిన కులగర్వం, కుల ద్వేషం, కుల ఆధిపత్యం అనే ఒకానొక మానసిక వ్యాధికి ప్రత్యక్ష రూపం. కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి ప్రాణం తీయడం ఒక వ్యక్తి క్రూరత్వం కాదు, ఇది ఒక సమాజపు క్రూరత్వం. శాస్త్రాలు, ఉపనిషత్తులు, భక్తి సంప్రదాయాలతో పాటు గురువులు, ఇలా అందరూ చెప్పేది ఒక్కటే, అందరూ దేవుడి ముందు సమానమే. కానీ మన గ్రామాల్లో, కుటుంబాల్లో, మన మనుషుల్లో మాత్రం ఎవరు పైజాతి, ఎవరు తక్కువ జాతి అనే వివక్ష ఇంకా బతికే ఉంది. ఈ వివక్ష కేవలం భావోద్వేగం కాదు, ఒక సామాజిక నిర్మాణం, ఒక ఆర్థిక వ్యవస్థ, ఒక రాజకీయ శక్తి నిర్మాణం, ఒక సాంస్కృతిక నియంతృత్వం. అందుకే ఇలాంటి ఘటనలు మన వ్యవస్థలోని లోపాల్ని ప్రతిబింబిస్తాయి. బాధితులు కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపించకపోవడం, చిన్న పాపను కాళ్లతో తన్నడం, కొబ్బరికాయల రాడుతో పొడవడానికి ప్రయత్నించడం, ఇవి వ్యక్తిగత క్రూరత్వం మాత్రమే కాదు, అదొక వ్యవస్థాగత హింస అంతే. ఒకటి మాత్రం, 2 నెలల చిన్నారి పసి ప్రాణాన్ని బలి తీసుకున్న మృగాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండకూడదు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడు నేరస్తుడే, శిక్ష పడాల్సిందే. చట్టం తన పని తాను చేసి ఆ చిన్నారికి న్యాయం చేయాల్సిందే. మానవత్వం చచ్చిపోయిన ఇలాంటి పనులకు పాల్పడే వారికి సమాజంలో చోటు లేదు. సభ్య సమాజం చేయాల్సింది అదే, సర్కారు ఆలోచించాల్సింది ఇదే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.